అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం బ్లౌజ్ బ్యాక్ నెక్కి చాలా నీట్గా ప్రొఫెషనల్ ఫినిషింగ్ వచ్చేలా ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా చేయాలో చూసేద్దాం. ఇన్విజిబుల్ పైపింగ్ అంటే పైపింగ్ని బయట నుంచి మొత్తం కనిపించేలా పెట్టడం కాదు. మనం పైపింగ్ని లైనింగ్కి ముందుగా అటాచ్ చేసి ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని పైనుంచి స్టిచ్ చేయడం ద్వారా పైపింగ్లోని చిన్న పోర్షన్ మాత్రమే సెంటర్లో కనిపించేలా చేస్తాము. ఈ మెథడ్లో ఫినిషింగ్ చాలా క్లీన్గా ఉంటుంది. ముఖ్యంగా బ్యాక్ నెక్కి పైపింగ్ ఇవ్వాలనుకునే వాళ్లకు ఈ టెక్నిక్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ నేను రెడీమేడ్ పైపింగ్ని యూజ్ చేస్తున్నాను కాబట్టి పైపింగ్ని మనం ప్రత్యేకంగా తయారు చేసుకోవాల్సిన అవసరం లేదు. సో టైం కూడా సేఫ్ అన్నమాట. ముందుగా మనం బ్లౌజ్ బ్యాక్ నెక్కి సంబంధించిన లైనింగ్ పీస్ తీసుకుందాము. ఇప్పుడు లైనింగ్ మీద మన బ్యాక్ నెక్ షేప్ని క్లియర్లీ చూడవచ్చు. ముందుగా పైపింగ్ని ఈ నెక్ కర్వ్కి సరిపోయేలా సెట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే పైపింగ్ని నెక్ ఎడ్జ్కి సరిగ్గా అలైన్ చేయాలి. పైపింగ్ ఎక్కడ లూజ్గా ఉండకూడదు, అలాగే ఎక్కువగా ఫుల్ చేయకూడదు. కర్వ్ ఉన్న చోట పైపింగ్ని స్లోలీ అడ్జస్ట్ చేసుకుంటూ సెట్ చేయాలి. ఇప్పుడు పైపింగ్ని లైనింగ్కి రైట్ సైడ్ మీద పెట్టి స్టిచ్ చేస్తున్నాను. మనకి కావాల్సిన ఫైనల్ లుక్లో పైపింగ్ చాలా ఎక్కువగా కనిపించకూడదు, జస్ట్ సెంటర్లో ఒక నీట్ లైన్లా కనిపించాలి. అందుకే పైపింగ్ ప్లేస్మెంట్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు మిషన్తో పైపింగ్ని లైనింగ్కి స్టిచ్ చేస్తున్నాను. కరువు దగ్గర మిషన్ స్పీడ్ని కొంచెం తగ్గిస్తాను, ఎందుకంటే కరువు స్మూత్గా రావాలి కాబట్టి. పైపింగ్ని స్టిచ్ చేసేటప్పుడు లైనింగ్ని లాగకుండా ఫ్యాబ్రిక్ న్యాచురల్గా ఉండేలా చూసుకుంటూ స్టిచ్ చేయాలి. ఇలా మొత్తం బ్యాక్ నెక్ కర్వ్కి పైపింగ్ని లైనింగ్ మీద అటాచ్ చేసుకుందాము. ఇప్పుడు పైపింగ్ లైనింగ్కి కంప్లీట్లీ అటాచ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దాము. దానికన్నా ముందు ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసుంటే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్తో మీ ముందుకి డైలీ వస్తాను. సో ప్లీజ్ ముందుగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకుంటున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ మీద పెట్టేటప్పుడు చాలా కేర్ఫుల్గా అలైన్ చేయాలి. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కింది వైపు, లైనింగ్ అనేది పై వైపున పెట్టేసుకొని రైట్ సైడ్ టు రైట్ సైడ్ అనేది అటాచ్ చేశాను. లైనింగ్ పైన ఉన్న పైపింగ్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ పైన టచ్ అయ్యే విధంగా పెట్టాను. అప్పుడే మన ఇన్విజిబుల్ పైపింగ్కి అసలు ఫినిషింగ్ అనేది వస్తుంది. సో ఇక్కడ లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టి పైపింగ్ ఫ్యాబ్రిక్ సెంటర్ పోర్షన్లో కనిపించేలా సెట్ చేసుకున్నాను. అంటే పైపింగ్ మొత్తం బయటికి కనిపించదు. మెయిన్ ఫ్యాబ్రిక్కి మరియు లైనింగ్కి మధ్యలో పైపింగ్ ఫ్యాబ్రిక్లో చిన్న పోర్షన్ మాత్రమే బయటికి వస్తుంది. ఇదే మనకి కావాల్సిన ఇన్విజిబుల్ పైపింగ్ లుక్ అన్నమాట. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని కరెక్ట్ పొజిషన్లో పెట్టి నెక్ ఎడ్జ్ మొత్తం అలైన్ చేస్తున్నాను. ఎక్కడైనా ఫ్యాబ్రిక్ షిఫ్ట్ అవ్వకుండా చేత్తో కేర్ఫుల్లీ హోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేయాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ స్టార్ట్ చేసుకుందాము. మిషన్ని పైపింగ్కి దగ్గరగా కానీ పైపింగ్ సెంటర్ని డిస్టర్బ్ చేయకుండా కేర్ఫుల్లీ నడపాలి. అంటే స్టిచ్చింగ్ అనేది కరెక్ట్గా థ్రెడ్ పక్కనే పడే విధంగా చూసుకోవాలి. కొంచెం దూరంగా స్టిచ్చింగ్ అనేది పడినా కూడా అక్కడ మనకి ఇది మొత్తం ఓపెన్ చేసినప్పుడు మనకి పైపింగ్ అనేది లావుగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకే చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా స్టిచ్చింగ్ అనేది లోలో పెట్టుకొని మెల్లిగా స్టిచ్ చేయండి. ఇక్కడ స్టిచ్చింగ్ లైన్ చాలా ఇంపార్టెంట్. స్టిచ్చింగ్ లైన్ ఎక్కువగా పైపింగ్ వైపు వెళ్తే పైపింగ్ కనిపించే విడత్ తగ్గిపోతుంది. అలా అని చెప్పేసి మరీ పక్కన వచ్చేస్తే కూడా అక్కడ మనకు పైపింగ్ అనేది లావుగా వచ్చేస్తుంది. అంటే దీని అర్థం ఏంటంటే థ్రెడ్ పక్కనే అనేది పైపింగ్ అనేది స్ట్రైట్ లైన్లో రావాలి, ఒకే లెంత్తో రావాలి అన్నమాట. కాబట్టి మనకి కావాల్సిన పైపింగ్ విడ్త్ ఎంత ఉందో ముందుగానే డిసైడ్ చేసుకొని అదే డిస్టెన్స్లో స్టిచ్ చేయాలి. ఇప్పుడు కర్వ్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ తొందరగా మిషన్ నడపకండి. సో ఇప్పుడు వచ్చేసి మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ కటింగ్స్ అనేది పెట్టుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల మనం రివర్స్ తీసినప్పుడు
ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఐ మీన్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు లైనింగ్ని రైట్ సైడ్కి టర్న్ చేసి చూస్తే చూడండి ఎంత నీట్గా కనబడుతుందో పైపింగ్ అనేది. జస్ట్ సెంటర్లో ఒక వెరీ నీట్ పైపింగ్ లైన్లా కనిపిస్తుంది. అందుకే దీనిని మనం ఇన్విజిబుల్ పైపింగ్ అని అంటామన్నమాట. ఈ ఫినిషింగ్ బ్లౌజ్ నెక్కి చాలా ఎలిగెంట్ లుక్ ఇస్తుంది. సింపుల్ బ్లౌజ్ అయిన పైపింగ్ వల్ల నెక్ షేప్ చాలా బ్యూటిఫుల్గా హైలైట్ అవుతుంది. ఇప్పుడు ఇలా లెఫ్ట్ సైడ్కి లైనింగ్ ఉండే విధంగా చూసుకొని మళ్ళీ ఇప్పుడు కూడా థ్రెడ్ పక్కనే అంటే పైపింగ్ పక్క నుంచి కరెక్ట్గా స్టిచ్చింగ్ అనేది కనిపించకుండా ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ స్లోగా కంప్లీట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పైపింగ్ అనేది నీట్ ఫినిషింగ్తో మనకి మంచి ఫినిషింగ్ అనేది వస్తుందన్నమాట. మీకు కనుక మన వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే మీకు ఎన్నో యూస్ఫుల్ వీడియోస్తో ప్రతిరోజు మీ ముందు ఉంటాను. అదేవిధంగా లైక్ చేయడం వల్ల మన వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది. సో దానివల్ల మరికొంతమందికి కూడా యూస్ఫుల్గా ఉంటుంది, ప్రత్యేకించి నాకు కూడా అన్నమాట. ఇప్పుడు ఈ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత లైనింగ్ అనేది లోపల వైపు ఫోల్డ్ చేసిన తర్వాత చూడండి ఫైనల్ లుక్ అనేది చాలా ఎలిగెంట్గా కనిపిస్తుంది. ఇక్కడ చాలా సన్నగా వచ్చింది కదా పైపింగ్ అనేది, అందుకే మీకు ఉండి లేనట్టుగా కనబడుతుంది. సో చూడండి చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. చాలామంది కస్టమర్స్ సన్నగా పైపింగ్ రావాలి అని మాత్రమే అనుకుంటారు. లావుగా వస్తే ఏంటి ఇలా వచ్చిందని చెప్పేసి తిడుతూ ఉంటారు కదా. సో అందుకోసం ఇలా సన్నగా చేయడం వల్ల చాలా ఎలిగెంట్ లుక్లో ఉంటుంది. మనకి ఫినిషింగ్ కూడా చాలా నీట్గా కనబడుతుంది. ఇప్పుడు ఫైనల్గా పైనుంచి కరెక్ట్గా థ్రెడ్ పక్క నుంచి పైపింగ్ పక్క నుంచి టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. సో ఈ విధంగా టాప్ స్టిచ్ వేసుకోవడం వల్ల పైపింగ్ అనేది చాలా నీట్ ఫినిషింగ్తో మనకి కనబడుతుంది అనమాట. ఇలా వేసుకోవడం వల్ల క్లాత్ లోపల ఉన్న ఆ క్లాత్ కానీ పైన ఉన్న ఈ క్లాత్ కానీ అటు ఇటు పోకుండా బరాబర్గా కనబడుతుంది, మనకి నీట్ ఫినిషింగ్తో ఉంటుందన్నమాట. సో ఇలా వేసుకోవడం అయితే తప్పనిసరి. ఒకవేళ మీకు ఇలా వేసుకోవడం ఇష్టం లేనట్లయితే కరెక్ట్గా థ్రెడ్ పక్క నుంచి వేసుకోండి, అది మాత్రం మనకి స్టిచ్చింగ్ అనేది బయటికి కనిపించదు. సో ఇదన్నమాట. ఇప్పుడు పైపింగ్ అనేది చేయడం అయిపోయింది, చాలా సింపుల్. ఇప్పుడు ఫైనల్ లుక్ అనేది మరింత నీట్గా కనిపిస్తుంది కదా. ఒక్కసారి క్లోజ్గా చూడండి, మీకే అర్థమవుతుంది. సో పైపింగ్ సెంటర్లో ఈక్వల్ విడ్త్లో కనిపిస్తుంది కదా. ఎక్కడ పైపింగ్ ఎక్కువగా రాలేదు, ఎక్కడ డిసపియర్ కూడా అవ్వలేదు. సో ఇవాళ మనం చూసింది సింపుల్ పైపింగ్ కాదు, లైనింగ్ మీద ముందుగా పైపింగ్ అటాచ్ చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ని పైనుంచి స్టిచ్ చేసి సెంటర్లో మాత్రమే పైపింగ్ కనిపించేలా చేసే ఇన్విజిబుల్ పైపింగ్ టెక్నిక్. ఈ టెక్నిక్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి స్టిచ్చింగ్ నేర్చుకున్న వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ టెక్నిక్స్, నెక్ డిజైన్స్, ఫినిషింగ్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నెక్స్ట్ ఏ స్టిచ్చింగ్ టెక్నిక్ కావాలో కామెంట్లో తప్పకుండా చెప్పండి. మళ్ళీ ఇలాంటి బ్యూటిఫుల్ స్టిచ్చింగ్ ట్యుటోరియల్తో మళ్ళీ కలుద్దాం.